ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భాగవత సంగ్రహము ఏకాదశ స్కందము. ఈరోజు మనం 18వ భాగం తెలుసుకుంటున్నాము. శ్రీ భగవానుడు సాంఖ్యయోగము గురించి ఉద్ధవునికి చెప్పటము మనం ఈ భాగంలో తెలుసుకుంటాము. సాంఖ్యయోగము శ్రీ భగవాను చెప్తున్నాడు, ఉద్ధవ, ఇప్పుడు నీకు సాంఖ్యయోగము గురించి చెప్తా విను. దీనిని గ్రహించిన వ్యక్తికి దేహమే ఆత్మ అనే భ్రమ తొలగిపోయి ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వము అవగతమవుతుంది. బ్రహ్మము అని దేనినంటారంటే దానికి నామరూప గుణాలేవి ఉండవు, వర్ణింపటానికి వీలు కాదు. ఒకే ఒక అద్వితీయమైన మహాశక్తి అయి ఉంటుంది. ఎలాంటి వికారాలకు అది లోను కాదు. అలాంటి తత్వాన్ని బ్రహ్మము అంటారు. బ్రహ్మము రెండుగా రూపొందింది. ఒకటి మాయ, రెండవది పురుషుడు కానీ లేక ప్రత్యేగాత్మ కానీ లేక జీవుడు కానీ. ఈ మాయయే త్రిగుణాత్మకము, క్రియాత్మకము అయి శక్తిగా అయి ప్రకృతి అనబడింది. ప్రకృతి అంటే అద్భుత కార్యాలను చేయగల శక్తి. ఇదే జగత్తుగా రూపొందింది. పురుషుడు అంటే ప్రత్యేగాత్మ పరమాత్మ యొక్క జ్ఞానశక్తిగా వెలిసిన స్వయం ప్రకాశం గల జ్ఞాన స్వరూపుడు, ఆనంద స్వరూపుడు. కాలము కూడా భగవంతుని నుండి ప్రకృతితో పాటు ఉద్భవించిన ఒక శక్తి. కాలము ప్రకృతి యొక్క త్రిగుణాల సమతుల్యము సంక్షోభింపచేసింది. దానివలన సూత్రము లేదా క్రియాశక్తి అనే తత్వము పుట్టింది. జ్ఞానశక్తిని మహత్తత్వము అంటారు. క్రియాశక్తి, జ్ఞానశక్తి జంటగా పనిచేస్తాయి. మహత్తత్వం నుండి అహంతత్వము పుట్టింది. ఈ అహంకారమే జీవునికి దేహమే నేను అనే భ్రమను కలగజేస్తుంది. అహంకారము నైకారికము అనబడే సాత్విక అహంకారంగాను, తైజసం అనబడే రాజసిక అహంకారంగాను, తామసమనబడే తామస అహంకారంగాను ఏర్పడుతుంది. సాత్విక అహంకారం నుండి దశేంద్రియాలకు, మనస్సుకు అధిదేవతలైన సూర్యుడు, చంద్రుడు, వరుణుడు, అగ్ని మొదలైన 11 దేవతలు ఉద్భవించారు. రాజసిక అహంకారము నుండి దశేంద్రియాలు, మనస్సు ఉద్భవించాయి. తామసిక అహంకారం నుండి పంచతన్మాత్రలు, పంచభూతాలు ఉద్భవించాయి. విడివిడిగా ఉన్న ఈ తత్వాలలో నేను ఒక చైతన్య శక్తిని ప్రవేశింపజేసి వాటిని సంఘాతపరిచాను. అవి ఒక అండాకారమై ఆ అండము గర్భోదకము అనబడే జలంలో ఉంటూ పెరగసాగింది. నేను అందులో ఉంటూ నారాయణునిగా వెలిశాను. ఆ నారాయణుని నాభి నుండి విశ్వము పద్మాకారంగా ఉద్భవించింది. ఆ పద్మము నుండి చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించాడు. అతడు నా అనుగ్రహాన్ని పొంది భూవహ, భువహ, సువహ అనే లోకాలను, లోకాధిపతులను, దిక్పాలకులను సృష్టించాడు. భూలోకముతో పాటు అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకాలు కూడా పుట్టాయి. భూలోకంలో మానవులు, క్రింది లోకాల్లో అసుర నాగాదులు ఉంటారు. స్వర్లోకంతో పాటు మహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకం కూడా పుట్టాయి. ఈ లోకాల్లో దేవతలు, యోగులు, తపస్సులు, ధ్యానపరులు ఉంటారు. స్వర్లోకానికి, భూలోకానికి మధ్య ఉన్న భువర్లోకము అంటే అంతరిక్షంలో భూతప్రేత పిశాచాలు ఉంటాయి. నా యొక్క లోకమైన వైకుంఠానికి నా యందు అనన్య భక్తి కలిగి ఉన్న భక్తులు మాత్రమే చేరగలరు. నన్ను పొందిన వారికి ఇక జనన మరణాలు ఉండవు. ఈ సత్యాన్ని గ్రహించిన వారికి ప్రాపంచక విషయాలపైన వైరాగ్యము శీఘ్రముగా అబ్బుతుంది. ఒక్క బ్రహ్మదేవుడు, సత్యలోకవాసులు తప్ప తక్కిన లోకాల్లో ఉన్న వాళ్ళంతా మళ్ళీ మళ్ళీ పుట్టుతూ గిట్టుతూ ఉంటారు. బ్రహ్మదేవునితో పాటు సత్యలోకవాసులు మహాప్రళయం వరకు వేచి ఉండి అప్పుడు నాలో లీనమైపోతారు. మహాప్రళయంలో ఈ విశ్వమంతా సూక్ష్మ రూపంలో నా యందు లయించిపోతుంది. మళ్ళీ పునఃసృష్టిలో
ఇంతవరకు చెప్పిన విధంగా ఉద్భవిస్తుంది. అణువు నుండి మహత్తు వరకు సృష్టి యావత్తు ప్రకృతి పురుషుల సంయోగం చేతనే కలుగుతుంది. నేను సృష్టికి పూర్వము, స్థితి కాలమందు, సృష్టి అంతా లయించిన తరువాతను నిల్చుంటాను. నాకు ఆది అంతము లేవు. ఆది మధ్య అంతాలు లేనిదే నిత్య సత్యము. ఈ సృష్టి స్థితి లయాలు ఈశ్వరేచ్ఛ ఉన్నంత వరకు సాగుతూనే ఉంటాయి. ఈ బ్రహ్మాండమంతా ఆవిర్భవించి కల్పాంతంలో లయిస్తుంది. లయమప్పుడు శరీరము అన్నమందున, అన్నము పంటల యందున, పంటలు భూమి యందున నశిస్తాయి. అంటే అన్నము లేక శరీరము, పంటలు లేక అన్నము, భూమికి ఉత్పాదన శక్తి లేక పంటలు నశిస్తాయి. భూమి భస్మమై తన యొక్క గంధ తన్మాత్రయందును, గంధము జలమందును, జలము రస తన్మాత్రయందును, రసము తేజస్సునందును, తేజస్సు రూప తన్మాత్రయందును, రూపము వాయువునందును, వాయువు స్పర్శ తన్మాత్రయందును, స్పర్శ ఆకాశమందును, ఆకాశము శబ్ద తన్మాత్రయందును, శబ్దము తామసాహంకారమందును లయిస్తాయి. ఇంద్రియాలు రాజసాహంకారములోను, ఇంద్రియాది దేవతలు మనస్సులోను, మనస్సు సాత్విక అహంకారంలోనూ లయిస్తాయి. ఈ మూడు అహంకారాలు మహత్తత్వములోను, మహత్తత్వము త్రిగుణాల్లోనూ లయిస్తాయి. కాలము జీవుని యందును, అంటే పురుషుని యందును, మాయను వసిపరుచుకున్న పురుషుడు పరబ్రహ్మమైన నాయందును లీనమవుతారు. పరమాత్మనైన నేను నిత్యుడను. సృష్టి స్థితి లయ కారకుడనైన నా యొక్క ఈ యథార్థ తత్వాన్ని ఈ విధంగా గ్రహించుకున్న వాళ్ళకి ఆత్మ యొక్క ఏకత్వము అవగతమవుతుంది. భ్రమలు తొలగిపోతాయి. ఉద్ధవ, ప్రకృతి, పురుషుడు, సృష్టి, లయములు, వ్యష్టి, సమిష్టి తత్వాల గురించి నీకు నేను చెప్పిన విషయాలను సాంఖ్య అంటారు. వీటిని నీవు బాగా ఆలోచించి గ్రహించాలి. ఆ విధంగా భగవానుడు ఉద్ధవునికి చెప్పాడు. త్రిగుణములు గురించి భగవానుడు ఉద్ధవునికి చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.